అధికార ప్రతిపక్షాలు రెండింటికి బాధ్యత ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో, విధానాల రూపకల్పనలో, వాటిని అమలు చేయడంలో ఒక్కో పార్టీకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అధికార పక్షం ఎలాగైతే జనం మంచి కోసం పనిచేయాలో, ప్రతిపక్షం కూడా అవే కారణాలతో ప్రభుత్వాలను ప్రశ్నించాలి. కానీ దేనికైనా ఓ సమయం, సందర్భం ఉంటుంది. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి కేవలం 8 నెలలే గడిచాయి. కానీ కాంగ్రెస్ పవర్లోకి వచ్చి రాగానే మొదలుపెట్టిన దాడి ఇంకా కొనసాగిస్తూనే ఉంది బీఆర్ఎస్. అధికారంలో నిలదొక్కుకోవడానికి ఏ పార్టీకైనా కొంత సమయం పడుతుంది. పనితీరు చూపడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఏ ప్రభుత్వానికైనా ఇది సాధారణమైన విషయమే. హామీలు అమలవుతున్నాయా? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అవి ఎలాంటివి? ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం? ఇవన్నీ క్షణాల్లో చెప్పేవి కావు. వారాలు, నెలల్లో తీర్పులు ఇచ్చే విషయాలు కాదు. కానీ ఈ విషయంలో బీఆర్ఎస్ మొదటి నుంచి తొందరపాటులోనే ఉందా? ప్రజల మూడ్ పట్టించుకోకుండా విమర్శలు చేస్తోందా? సర్కారు ఏం చేసినా తప్పు పట్టాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తోందా? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ చేసిన పనులు నచ్చలేదో లేదా మార్పు కావాలనుకున్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు ఏం చెయ్యలేదని కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది. అనుకున్న స్కీములు అమలు చేసింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వంతు. ఈ 5 ఏళ్ల కాలం కాంగ్రెస్ పార్టీది. ఏదైనా చెయ్యని, చెయ్యకపోని ఆ పార్టీకి ప్రజలు 5 ఏళ్ల కాలం పాలించమని తీర్పిచ్చారు. 8 నెలల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని చేసింది. కొన్ని తొందరలోనే చేస్తానంటోంది. కొన్ని చెప్పనివి కూడా చేస్తోంది. అలాని కాంగ్రెస్ సర్కారు అద్భుతంగా చేస్తోందని కాదు. బ్రహ్మాండం, భజగోవిందం అని చెప్పట్లేదు. అలాగని పూటకో విమర్శ చేయడానికి, ప్రశ్నల వర్షం కురిపించడానికి ఇంకా సమయం మాత్రం రాలేదు. నిజానికి ప్రజలు కూడా ఇప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా లేరు. వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అలాంటి సమయంలో ప్రతిపక్షం కూడా ప్రజల మూడుకు తగ్గట్టుగా ఉండాలి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్. వాళ్లకు ఎజెండా ఉంది, ఓ ప్లాన్ ఉంది. దాని ప్రకారం చేసుకొచ్చారు. బంగారు తెలంగాణ అన్నా మరొకటి చెప్పినా కేసీఆర్ టీం 2014 నుంచి 2023 చివరి వరకు వాళ్ల లెక్క ప్రకారం పాలించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా టైం ఇవ్వాలి కదా. ఎందుకంటే బీఆర్ఎస్ కున్నట్టే కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన ప్లాన్ ఉండడం సహజం. దాని ప్రకారం వెళ్లనివ్వాలి, చెయ్యనివ్వాలి. కొంత దూరం వెళ్లిన తర్వాత కదా ప్రశ్నించాల్సింది. ప్రయాణం మొదలైందో లేదో అప్పుడే నిలదీస్తే ప్రయోజనమేంటి? కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు అమలవుతోంది. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నారు. మహిళలకు ఇస్తానన్న 2500 ఇంకా అమలు కాలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమైన హామీల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ మొదలైంది. గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ ఇస్తున్నారు. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. 4000 రూపాయల పెన్షన్ ఇంకా మొదలు కాలేదు. పాత పెన్షన్ కొనసాగిస్తున్నారు. రైతు భరోసా పాత పద్ధతిలోనే పడుతోంది. కాంగ్రెస్ అదనంగా ఇస్తానన్న సొమ్ము ఇంకా పడలేదు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నారు. విద్యా భరోసా కార్డు అమలు చెయ్యాల్సిందే. 1,00,000 రుణమాఫీ అయింది. మరో 50,000 మాఫీ చెయ్యబోతున్నారు. ఇది బ్రీఫ్ గా కాంగ్రెస్ ప్రోగ్రెస్ కార్డు. అంటే హామీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ చేసినవి కొన్ని, చెయ్యనివి కొన్ని ఉన్నాయి. రుణమాఫీ బీఆర్ఎస్ చెయ్యలేదు, కాంగ్రెస్ చేసింది. రైతు బంధు బీఆర్ఎస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇవ్వలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీకో సొంత ఆలోచన ఉంది. జనంలో ఉన్న ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకుని అమలు చెయ్యాలనుకుంటున్నారు. ఇంకా అమలు చేయని వాటి విషయంలో కమిటీలు వేసి విధి విధానాల రూపకల్పనలో ఉంది. ఇలాంటప్పుడు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షానికి ఊపిరాడకుండా చేసేస్తామంటే జనం కూడా హర్షించరు. గతంలో విపక్షాలు కొంతకాలం విమర్శలకు దూరంగా ఉండేవి. పనిచేయడానికి అవకాశం ఇచ్చేవి. ఏడాది వరకు పెద్దగా గొంతు విప్పేవే కావు. ఆ తర్వాతే పనితీరులో లోపాలు కనిపిస్తే ప్రశ్నలు మొదలుపెట్టేవి. రాజకీయ విమర్శలు మొదలయ్యేవి. మాటల దాడి కనిపించేది. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. సీన్ మొత్తం మారిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన గంట నుండే విపక్షాలు అటాకింగ్ మోడ్లోకి వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి నెల రోజులు కాకుండానే ఏది చెయ్యండి చూద్దాం,
ఏం చేస్తారో మేము చూస్తాం అని ఓ నాయకుడు, అసలు మీ బలమెంత, ఎన్నాళ్లుంటుంది ఈ ప్రభుత్వం అని మరో నాయకుడు, అలవికాని హామీలిచ్చి జనాల్ని మోసం చేసి ఓట్లేయించుకున్నారని మరో బీఆర్ఎస్ నాయకుడు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే జనానికి అంత తొందరేం లేదు. ప్రతిపక్షాలది మాత్రం మొదటి నుంచి కొంత అనవసర ఆవేశంలానే కనిపించింది. జనం ఆశించినంత పరిణితి విపక్షంలో కనిపించలేదనే చెప్పాలి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఏ పక్కన కూర్చోబెట్టినా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిందే. అంతిమంగా అధికార ప్రతిపక్షాలు పనిచేయాల్సింది ప్రజల కోసమే. కానీ గెలిచిన ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వకపోతే ఎలా? కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 48 గంటలు దాటకుండానే రైతు బంధు ఏస్తారా లేదా అని ఒకరు ప్రశ్నించారు. మరొకరైతే ఏకంగా ఈ హామీల అమలు సాధ్యమే కాదన్నారు. అదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. ఎందుకీ అసహనం? 10 ఇయర్స్ పవర్లో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడవక ముందే ఇన్ని విమర్శలు, ఇంత అటాక్ అవసరమా? ఇదంతా కాంగ్రెస్ అద్భుతంగా పాలిస్తోందనో, బ్రహ్మాండం భజగోవిందమని చెప్పటం లేదు. 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసినవి చెయ్యనివి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకపోవచ్చు. అది తెలియాలంటే మరికొంత టైం పడుతుంది. ఈలోపు వీలైతే సలహా ఇవ్వాలి, లేదంటే నిశితంగా గమనిస్తూ ఉండాలి. అది వదిలేసి ప్రజల ఆకాంక్షలు అగౌరవపరిస్తే ఎలా? కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని బీఆర్ఎస్ పదే పదే చెప్పింది. తెలంగాణకు కరెంటు, నీళ్లు ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాల్సిందే అన్నారు కేసీఆర్. నిజానికి ఇప్పుడు తెలంగాణలో కరెంటు ఇబ్బందులు ఉన్నాయో లేవో జనమే చెప్పాలి. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదనే వాదనలే వినిపిస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ పక్కకు పోగా కరెంటు, నీళ్లు లేని పరిస్థితి వస్తే దానికి ఇంతకాలం అధికారంలో ఉన్న పార్టీ కూడా బాధ్యత ఉంటుందని మర్చిపోతే ఎలా? అన్ని విషయాల్లోనూ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరకాటంలోకి నెట్టాలని, ఊపిరాడకుండా చెయ్యాలనుకోవడం వేస్ట్. ప్రజా సమస్యలపై పోరాడాలి, నిజమే. విపక్షానికి ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాల విధానాల్ని, పనితీరును స్కాన్ చేస్తూ జనంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టాలనో, లేక పని చేయకుండా చెయ్యాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఎలా? నిజానికి బీఆర్ఎస్ ఏ విషయం ఎత్తి చూపినా అది రివర్స్ అవుతున్న సందర్భాలే ఎక్కువ. గతంలో మీరేం చేశారు, మీరు చేసింది కూడా ఇదే కదా, ఇంతకంటే ఎక్కువే కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ను వీడి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీనిపై బీఆర్ఎస్ విరుచుకు పడితే ప్రయోజనం ఏముంటుంది? గతంలో ఆ పార్టీ చేసింది కూడా ఇదే కదా. 2014, 2018లో గెలిచిన తర్వాత అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రతిపక్షం అనేదే లేకుండా చెయ్యాలని చూసింది. దానికి సింగిల్ గా కాకుండా శాసనసభాపక్ష విలీనమైతే కరెక్ట్ అన్న వాదన ఎత్తుకుంది. ఏ రాయ్ అయితేనేం ఎదుటి పార్టీని దెబ్బతీయటమే కదా. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే జనంలో ఇదేదో కొత్త విషయం అన్నట్టుగా చూడటం లేదు, ఏదో తప్పు జరుగుతున్నట్టు అనుకోవటం లేదు. చాలా మామూలు విషయం అనుకున్నట్టే చూస్తున్నారు. ఇక అధికార పక్షం మమ్మల్ని అణిచేస్తోందని నోరు విప్పనీయటం లేదన్న విమర్శలు ప్రతిపక్షం నుంచి వినిపించాయి. నిజానికి తెలంగాణ అసెంబ్లీ గత 10 ఏళ్ల కంటే ఇప్పుడే కాస్త చురుగ్గా కనిపిస్తోంది. విపక్షం అనేది లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ టైంలో దబాయించి విపక్ష సభ్యుల నోళ్లు మూయించిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. అందుకే ఈ ఆరోపణలు కూడా బీఆర్ఎస్ కే రివర్స్ అయ్యాయి. ప్రశ్నను భరించలేకపోవడం గత ప్రభుత్వ కాలంలో ప్రధానంగా కనిపించింది. ధర్నా చౌక్ ఎత్తేశారు. హౌస్ అరెస్టులు, ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం కూడా తరచూ జరిగాయి. 10 ఏళ్ల పాటు తాము చేసిన పనుల్ని మర్చిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై అవే విమర్శలు చేస్తే ఎలా? ఇప్పుడు గాంధీ భవన్ ముందు లేదా గన్ పార్క్ దగ్గర, ఆఖరికి ప్రజాభవన్ దగ్గర నిరసనలు చేసేవాళ్లు కనిపిస్తున్నారు. అధికార పక్షం అణిచివేస్తే ఇవన్నీ కనిపించేవే కాదు. ఏ ఆరోపణలు చేసినా ఆచితూచి టైం ఇచ్చాకే చెయ్యాలి. నిన్నటి బడ్జెట్ సమావేశాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, నిలదీయడం, ఇరుకున పెట్టాలనుకోవడం, ఇవి తప్ప విపక్షంలో మరో మాట కనిపించలేదు. సమావేశాలు హోరాహోరీగా సాగిన మాట నిజమే, కానీ అందులో సర్కారుపై సందర్భోచితం కాని విమర్శలే ఎక్కువయ్యాయి. అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా బాధ్యతగా ఉండాలి తప్ప తొందరపడకూడదు. బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో పని మొదలుపెట్టుంటుంది? మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి టీఆర్ఎస్ నిలదొక్కుకోవడానికి, తన ప్రణాళికలు అమలు చేయడానికి కొంత సమయం తీసుకున్న మాట నిజమే కదా.
ఈ విషయాన్ని విపక్ష బీఆర్ఎస్ నేతలు మర్చిపోతే ఎలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క రాత్రిలో మేనిఫెస్టో అమలు చేయాలని, ఒక్క పూటలో హామీలు అమలు చెయ్యాలి అనేలా మాట్లాడటం ఎంతవరకు సబబు? కాంగ్రెస్ పార్టీ చాలా హామీలిచ్చింది నిజమే, వాటిలో కొన్ని అమలవుతున్నమాట నిజమే. మిగిలిన గ్యారంటీల అమలు దిశగానే ప్రభుత్వం ఉంది తప్ప వాటిని విస్మరించినట్లు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే వాటిపై తరచూ మంత్రులు, సీఎం మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగానే అమలు చేస్తామని క్లారిటీ ఇస్తున్నారు. అవే కాకుండా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, జాబ్ క్యాలెండర్ విడుదల, స్కిల్ యూనివర్సిటీ, హైడ్రా ఏర్పాటు, మెట్రో లైన్ విస్తరణ, మరో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు, మూసీ రివర్ ఫ్రంట్, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, పాలమూరు, రంగారెడ్డి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు కదలడం, రాయదుర్గం దగ్గర టీ స్క్వేర్, మహేశ్వరం దగ్గర 4వ సిటీ ఏర్పాటు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టాలెక్కుతున్న పనులు. వీటిలో భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టినవి కావచ్చు. వీటిని ఈ ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తుందో చూడాలి. ఇవన్నీ ప్రభుత్వం ఏదో బ్రహ్మాండంగా పనిచేస్తుందని సర్టిఫికెట్ ఇవ్వడం కాదు, ప్రభుత్వ పనితీరు అంచనా వేయడానికి ఇంకా టైం ఉందని మాత్రమే. నిజానికి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల్లో ఎలక్షన్ కోడ్తో సుమారు 3 నెలలకు పైగా కాలం గడిచిపోయింది. ఆ సమయంలో కొత్త పనులకు, ప్రకటనలకు అవకాశం లేదు. ఆ తర్వాతే పూర్తి స్థాయి పనితీరుకు అవకాశం ఏర్పడింది. కానీ అంతలోనే విపక్షాల నుండి వినిపిస్తున్న మాటల్లో అసహనం కనిపిస్తోంది. ఏ ప్రభుత్వానికైనా కుర్చీలో సెటిల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపే నిలదీయడం, ప్రశ్నించడం ప్రజలు ఏమాత్రం ఆశించని పరిణామం. విపక్షం కాస్తైనా వెయిట్ చేయాలి, ప్రజల తీర్పును గౌరవించాలి. ఇంతకాలం తాము చేసిన పనులపై, తాము అమలు చేసిన పథకాలపై విపక్షానికి విశ్వాసం ఉంటే వాటిని ప్రభుత్వం కూడా కొనసాగించాలనే ఒత్తిడి తీసుకురావచ్చు. నిజానికి ప్రజలు కూడా తొందరపట్టం లేదు, వెంటనే ఏదో జరగాలని అనుకోవడం లేదు, రాత్రికి రాత్రి అద్భుతాలు ఆశించడం లేదు. చెప్పేదొకటి చేసేదొకటి కాకుండా నెమ్మదిగా అయినా జనానికి పనికొచ్చే పనులు చేస్తే చాలు అనుకుంటున్నారు. ఏ కారణాలతో బీఆర్ఎస్ ను ఓడించారో, ఏ కారణాలతో కాంగ్రెస్ ను గద్దెనెక్కించారో వాళ్లకు స్పష్టంగా తెలుసు. అనుకున్న స్థాయిలో పని చేయకపోతే కాంగ్రెస్ సంగతి ప్రజలే చూసుకుంటారు. ప్రతిపక్షాలేం కంగారు పడాల్సిన పనే లేదు. కానీ విపక్షంలో అసహనం తప్ప నిర్మాణాత్మక ధోరణి కనిపించడం లేదు. విపక్షం అంటేనే విమర్శలు చేసేది అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేసినా తప్పుపడుతూ ప్రకటనలు చేయడమే తమ పని అనుకుంటున్నారు. గత సర్కారులో మంత్రులుగా చేసిన బీఆర్ఎస్ సీనియర్లకు ప్రభుత్వంలో నిర్ణయాలు ఎలా జరుగుతాయో, ఎలా అమలవుతాయో, దేనికెంత సమయం పడుతుందో తెలియని వాళ్లేం కాదు. కానీ ఈ పక్షం నుంచి అటు ఎళ్లగానే తీరు మార్చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో గమనించడం కంటే ఏమీ చేయటం లేదని రుజువు చేయడంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వాల పనికి అడ్డం పట్టమే అవుతుంది. అసెంబ్లీలో జరగాల్సిన చర్చలు దారి తప్పడానికి కారణమవుతాయి. జనం ఎవర్ని కావాలి అనుకుంటే వాళ్లని అందలమెక్కిస్తారు. పదవులు, అందివచ్చే కిరీటాలు ఏవీ శాశ్వతం కాదు. అధికారంలో ఉంటే తప్ప ఊపిరాడదు అనుకుంటే కుదరదు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సిందే. సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉన్న పార్టీగా, తెలంగాణ ఆర్థిక, భౌగోళిక, సామాజిక ఆనుపానులు తెలిసిన పార్టీ, తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఏ పక్షంలో కూర్చున్నా తెలంగాణ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం కావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ప్రాధాన్యం కావాలి. సర్కారులో ఎవరున్నా పనిచేసే అవకాశం ఇవ్వాలి. ఆ పనిలో సహకారం ఇవ్వాలి. ఆ తర్వాతే ప్రశ్నలైనా, విమర్శలైనా, నిలదీతలైనా. కానీ జరుగుతోందేంటి? అసహనం, ఆవేశం, సమయం, సందర్భం లేని విమర్శలు తప్ప సంయమనం, సందర్భోచితం కనిపించడం లేదు. అసెంబ్లీలో, బయట, అన్ని వేదికలపైన కొందరు బీఆర్ఎస్ నాయకుల తీరులో తొందరపాటు కనిపిస్తోంది. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన క్షణం నుంచి విమర్శలు మొదలుపెట్టిన బీఆర్ఎస్ నేతలు విపక్ష ధర్మాన్ని మొదట్లోనే విస్మరించారు. మీరు చెయ్యలేరని కొందరు, ఇంకా చేయలేదేం అని ఇంకొందరు, మాట తప్పారని మరికొందరు, అసలు ప్రభుత్వమే ఉండదని ఎవరికి వారు కొత్త ప్రభుత్వాన్ని కార్నర్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇది ఒక విపక్షం అప్పుడే చేయాల్సిన పని కాదు. అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మిగిలేది ప్రజాస్వామ్య స్ఫూర్తి మాత్రమే. ప్రజలు ఎంతో మంది నేతల్ని చూసుంటారు. 5 ఏళ్లకోసారి ఓటుతో నేతల తలరాతల్ని మారుస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని తల్లకిందులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణ విషయాలు.
ప్రజాస్వామ్యంలో అధికార విపక్షాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలుండాలి. అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంతరం ప్రశ్నించాల్సిందే. కాకపోతే దానికి సమయం, సందర్భం ఉంటుంది. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఇటు అధికార పక్షం కూడా విపక్షాలిచ్చే నిర్మాణాత్మక సూచనల్ని తీసుకోవాలి. వాటికి తగిన స్థానం ఇవ్వాలి. అప్పుడే జనం ఆకాంక్షలు నెరవేరుతాయి. మెజారిటీ జనం మద్దతుంటే ప్రభుత్వంలో ఉంటారు. కాస్త తక్కువ బలం ఉన్నవారు విపక్షంలో ఉంటారు. అందుకే విపక్షం సూచనలకు, సలహాలకు కూడా స్థానం ఇవ్వడం ఓ ప్రజాస్వామిక బాధ్యత. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ వరుసగా 2 ఎన్నికల్లో జనాన్ని మెప్పించలేకపోయింది. మూడోసారి ఆ పార్టీకి ప్రజల మద్దతు దొరికింది. అటు వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ని మూడోసారి ప్రజలు తిరస్కరించారు. ఇవన్నీ అంగీకరించాల్సిన విషయాలు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలని ప్రజలు ఆశిస్తారు. చెయ్యని వాటి గురించి అధికార పక్షాన్ని ప్రశ్నించాలని విపక్షాల నుండి కోరుకుంటారు. కానీ 10 నెలల్లోనే ఓ ప్రభుత్వం విఫలమైందనో సఫలమైందనో తీర్పిచ్చే మాటలు ఆశించరు. ప్రభుత్వ పదవీకాలం 5 ఏళ్లు కనుక ప్రతిపక్షం దాడి చేయడానికి అంత తొందరేం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అలాంటివిలాంటివి కావు. ఇది వాస్తవమే. అదే సమయంలో అవన్నీ అసాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అమలవుతున్నాయి. వేల కోట్లు ఖర్చయ్యే హామీలను అమలు చేయాలంటే వాటికి నిధులు సమకూర్చుకోవడం, ప్రాధాన్యతలు నిర్ధారించుకోవడం, విధి విధానాలు తయారు చేసుకోవడం, ఇవన్నీ అంత తేలిగ్గా పూర్తయ్యేవి కాదు. ఇది బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. గత 10 ఏళ్లలో ఆ పార్టీ అమలు చేసిన పథకాల విషయంలో దేనికి ఎంత టైం పట్టుంటుందో తెలియని వాళ్లేం కాదు. కానీ అవేమీ పట్టించుకోకుండా అధికార పక్షంపై అటాక్ చేయడంపైనే దృష్టి పెట్టారు. అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చెయ్యాలనుకోవడం సరికాదు. ప్రజా సమస్యలపై పోరాడాలి నిజమే, కానీ ప్రభుత్వమే నడవకుండా చెయ్యాలని అనుకుంటే ఎలా? ప్రతిపక్షాలు ప్రభుత్వాల్ని నిలదీయాలి, చేసే తప్పులు చెప్పాలి, ప్రజల వాయిస్ వినిపించాలి. అంతే తప్ప తమ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటే ఎలా? 5 ఏళ్ల అధికారంలో ఉండాలని ప్రజలు తీర్పిచ్చినప్పుడు కనీసం ఏడాదైనా గడవకుండానే నిలదీయాలనుకోవడం వివేకం కాదు. ఇప్పుడు 8 నెలల కాలంగా బీఆర్ఎస్ నేతలు చేస్తోంది ఇదే. ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు. అందరి అసహనాలు గమనిస్తూనే ఉంటారు. అధికార పక్షం ఏం చేస్తుందో, విపక్షాలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు. దానికి నిశ్శబ్దంగా సమాధానమిస్తారు. ప్రజల మనసు గెలవాలంటే ప్రజల గుండె చప్పుడు తెలియాలి. దానికి కావాల్సింది తొందరపాటు కాదు, వ్యూహం కావాలి, వివేకం కావాలి, సమయం ఇవ్వాలి, ఎదురు చూడాలి, సహనంతో ఉండాలి. అప్పుడే ప్రశ్నలకో విలువ ఉంటుంది, విమర్శలకో ప్రాధాన్యత ఏర్పడుతుంది. 10 ఏళ్ల అధికారంలో ఉండి విపక్షంలోకి రాగానే మాటల దాడి సరైన పని కాదు. ప్రతిపక్షమంటే ప్రభుత్వాన్ని నడవనీయకపోవడం కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే అద్భుతాలు సాధ్యం కూడా కాదు. అది ఏ ప్రభుత్వమూ చేయలేదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. కనీసం ఏడాదైనా ఆగకుండా ఏం చేయలేదని తీర్పులిచ్చేయడం సరైంది కాదు. ప్రజా తీర్పు మారినప్పుడు పార్టీలు ఓపిగ్గా ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదు. అధికారం కోల్పోయినా సహనం ప్రదర్శిస్తే ప్రజలు ఎంత మాత్రం మెచ్చరు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.